హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే, పార్ట్ 3లోకి వచ్చేసాము. ఇప్పుడు ముందు భాగం తీసుకున్నాను అనమాట. ముందు భాగంలో కొంచెం పీసు తక్కువ పడింది. చూద్దాము అది ఓకే అవుతుందా లేదంటే మళ్ళీ వేరే పీస్ తీసుకోవాలా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే చంక దగ్గర కొంచెం లైనింగ్ పీసు కొంచెం ముక్కువ తక్కువ పడింది, దాన్ని క్రాస్గా అటాచ్ చేసి సరిగ్గా వేస్తున్నాను. ఇలా మడతతో ఉన్నప్పుడే వేయాలండి, ఎందుకంటే మనం విడివిడిగా వేయకూడదు. ఇలా మడతతో ఉన్నప్పుడే వేస్తే తొందరగా వాటిని కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది, సమానంగా కట్ చేసుకోవచ్చు. ఇలా మీద నుంచి ఒకటి వేసేసామనుకోండి, ఇలా మళ్ళీ సేమ్ ఒక దగ్గర పెట్టేసి కరెక్ట్గా సైజ్ చూసుకొని కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసేసాక కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. తీసుకొని దాన్ని కొంచెం ఓపెన్ చేసి సరిగ్గా ఎక్కడి నుంచి ఎక్కడ ఉంది చూసుకొని ఉల్టా పల్టా అన్నీ చూసుకోవాలండి. అలాగే ఫాస్ట్గా వేయకూడదు. నాకు కొంచెం అలవాటు అయిపోయింది కాబట్టి కొంచెం ఫాస్ట్గా వేయగలుగుతాను నేను. మామూలుగా స్టార్టింగ్లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా కొంచెం స్లోగా చూసుకొని వేయండి. ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ అటాచ్ చేస్తున్నాను చూడండి. ఇది ముందు పార్ట్ అండి, ఓకేనా. మీకు అన్నీ పార్ట్ వైజ్గా చూపిస్తున్నాను. మీకు తొందరగా ఈజీగా అర్థమయ్యే మెథడ్ అండి ఇది. చాలా ఈజీగా మీరు బ్లౌజ్ నేర్చుకుంటారు, ఓకేనా. కుట్టడం మాత్రం పర్ఫెక్ట్గా నేర్చుకుంటారు. నేను కటింగ్ కూడా పెడతానండి, కొంచెం టైం పడుతుందండి. అందుకే ఇప్పుడు ప్రస్తుతం ఇవన్నీ నేను కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి మీకు ఆల్రెడీ కటింగ్ తోటే ఉన్నాయి కాబట్టి నేను కుట్టేస్తున్నాను. వీటి తర్వాత మళ్ళీ కట్ చేయడం స్టార్ట్ చేస్తాను చూడండి, అప్పుడు మీకు ఖచ్చితంగా చూపిస్తాను, ఓకేనా అండి. ఇలా చేసేసుకోవాలి. అటాచ్ చేసేసాను. ఒక పార్ట్ అయిపోయింది. అక్కడ కొంచెం ముక్క తక్కువ పడింది, మెయిన్ ఫ్యాబ్రిక్ అది. అక్కడ కూడా మనం వేసుకోవాలి ఖచ్చితంగా. కొంచెమే కదా వదిలేసుకోవద్దు. సెకండ్ పార్ట్ తీసుకొని దాన్ని కూడా మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ అటాచ్మెంట్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ చుట్టుముట్టు ఉంటుంది కదండి ఎక్స్ట్రా క్లాత్, దాన్ని తీసేసి కట్ చేసేసుకోవాలండి. చాలా నీట్గా కట్ చేసుకోవాలి. అలా అయితేనే మనకు బ్లౌజ్ నీట్గా ఉన్నట్టుగా కరెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది, ఓకేనా. అడ్డదిడ్డంగా సైజును మార్చేసే విధంగా అలా కట్ చేసుకోవద్దు, ఎందుకంటే లైన్ కరెక్ట్గా ఉంటుంది. అన్నీ కరెక్ట్ పార్ట్లు నేను కరెక్ట్గా కట్ చేసుకుంటాను. మళ్ళీ కట్ చేసుకోవడం అనేది నేను పెట్టుకోను, అలా ముందే కట్ చేసేసుకుంటాను నీట్గా. దాన్ని బట్టి ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ని మొత్తం ఒకటి చిన్న ముక్క తక్కువ పడింది కదండి, అక్కడ పెడుతున్నాను చూడండి. అలా పెట్టుకోవాలి, చిన్న ముక్క అలా పెట్టుకొని దాన్ని జాయింట్ చేసేసుకోవాలి, అయిపోతుంది. అంతే అండి, సింపుల్ మెథడ్గా అలా చేసేసుకోవాలి. మీద నుంచి అటాచ్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి, ఓకేనా అండి. అలా కట్ చేసేసుకోవాలి. ఎక్కడ కూడా ఘాట్లు పెట్టుకోవద్దు. ఒక ఘాట్ పెట్టినా కానీ